ఆడవాళ్ళు కడప దాటి రావాలంటేనే ఎన్నో కట్టుబాట్లు, కానీ అలాంటివి తెంచుకొని అక్క ముందుకొచ్చి ఒక ప్రభంజనానికి నాంది పలికే సమయంలో అక్కని ఏదో ఒకటి చేసి డ్యామేజ్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా విధంగా ప్రయత్నాలు చేసినటువంటి వెకిలి చేసేలు చేసినటువంటి వాళ్ళకు అది బీఆర్ఎస్లో ఒక సోషల్ మీడియా కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఈరోజు బతుకమ్మని భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన కల్వకుంట్ల కవితక్క బతుకమ్మ నెత్తిలో లిక్కర్లు పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందినటువంటి వాళ్ళు ఈరోజు ఈ తీర్పును చూసి తల దించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు కవితక్క ఎంబడి ఒక సునామీ రాబోతుంది. మహిళలకు 33% కోసం అక్క కొట్లాడింది, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని కొట్లాడింది, పూలే గారి స్టాచ్యూ పెట్టాలని కొట్లాడింది, హరిజనులు గిరిజనులు బహుజనులు సబ్బండ వర్గాలు రేపు రాజకీయాల్లోకి రావాలని, నవతరానికి కొత్త తరానికి యువతరానికి అవకాశాలు రావాలని చెప్పి అక్క కలలు కంటుంది. ఆ కళల బేస్ మీద ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి మంచి తీర్పు వచ్చింది. అక్కగా ఇలాంటి శిక్ష చేయాలని వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎత్తుగడలకు చిత్తు చేసి న్యాయస్థానం మాకు ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.